హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా వలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుంది, మా రొటీన్ ఏంటి అనేది ఈ వీడియో అనమాట. ఇద్దరు పిల్లలతోటి నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, పూరీ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు పూరి చేసినా కానీ మైదా పిండి గోధుమ పిండి కలిపి వేస్తానండి. అలాగే అందులో ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వ కూడా వేస్తాను, ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఉప్మా రవ్వ అంత ఆయిలీగా అనిపించవన్నమాట పూరీలు. ఇక్కడైతే నేను ఇంకా పూరీ పిండి కలుపుతున్నానండి. మా ఇద్దరు పిల్లలు లెగవలేదు, ఇంకా వాళ్ళు పడుకునే ఉన్నారు. వాళ్ళు లెగిస్తే అస్సలు నన్ను పని చేసుకునేవారు. ఇంకా పూరీలోకి ఇక్కడ పూరీ కుర్మా చేద్దామని ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంట్లో ఉన్న పనులని నేనేం చేయనండి. జస్ట్ నేను ఫస్ట్ అయితే వంటే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే 9 కల్లా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా పాప కానీ ఇద్దరు వెళ్ళిపోవాలి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట. వంట కానివ్వండి, అంట్లు, బట్టలు, ఇల్లు ఊడవటాలు ఇవన్నీ ఉంటాయి కదా, క్లీనింగ్ అంతా. సో అవన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకుంటాను. సో నేను చాలా రోజులు అయిపోయిందనమాట ఇంట్లో నేను పూరీ చేయక, అందుకేనండి ఇవాళ చేశాను. ఈ మధ్య డైలీ దోశ, ఇడ్లీ, ఉప్మా ఇవే చేస్తున్నాను. సో నేను ఎప్పుడు పూరీ చేసినా కానీ అసలు పూరీ తిన్న ఫీలింగే ఉండదు మాకంటే. పూరీ ఆయిలీగా అలా సాగుతూ అట్లా ఉంటే మాకు నచ్చదనమాట. సాఫ్ట్గా ఆయిల్ ఏమీ లేకుండా ఉంటేనే మా ఇంట్లో మంచిగా తింటారు. సో అందుకే నేను ఉప్మా రవ్వ కుదిరితే ఒక 1 స్పూన్ షుగర్ కూడా వేస్తాను. షుగర్ వేస్తే కొంచెం మంచిగా పొంగుతూ కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. అందుకని నేను ఎప్పుడు పూరీ చేసినా కానీ పొంగుతూ మంచిగా వస్తాయి అన్నమాట. సో అందుకే మా పాపకు కూడా నేను చేసిన పూరీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పూరీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇక్కడ పూరీలు చేస్తుంటేనే మా అమ్మాయి లేచిపోయిందనమాట, మా చిన్నమ్మాయి. సో ఇంకా తన్ని ఎత్తుకొని ఇట్లా ఇంకా పూరీలు చేస్తున్నాను. ఎలా అయినా కానీ ఇద్దరు పిల్లలతోటి ఇంట్లో పనులన్నీ మనం ఒక్కళ్ళమే చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఇంకా అలానే మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా లెగవలేదండి, అలానే పడుకోనింది. మనం లేపకపోతే ఆ 10 వరకైనా కూడా అలానే పడుకొని నిద్రపోతూనే ఉంటుందన్నమాట. సో నైట్ కూడా ఎర్లీగానే పడుకుంటుంది, కానీ మార్నింగ్ ఎందుకు తొందరగా లెగవదు అదే అర్థం కాదు. ఇక్కడైతే ఇంకా నిద్ర మంపులోనే ఉంది. మేమైతే లేపేసాము స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి. బ్రష్ చేయను, స్నానం చేయను అని ఏడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ నేను అలానే బ్రష్ చేపిచ్చేస్తున్నాను. ఇంకా తర్వాత స్నానం కూడా చేపిచ్చేసి ఇక్కడ అంతకు ముందు రోజు నేను తనకి హెడ్ బాత్ చేయించాను అనమాట. ఇక్కడ ఇంకా తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేస్తున్నాను. లైట్గా తనకి కోల్డ్ కూడా ఉంది. ఇంకా తను స్కూల్కి వెళ్ళేది 9కి అనమాట. తను లెగిసిందే 8:30కి. సో ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఇంక 10 మినిట్సే టైం ఉంది. సో అందుకని ఇంకా ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను. మా చిన్న పాప ఏమో మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అస్సలు మా పెద్దమ్మాయిని అస్సలు రెడీ చేయనివ్వట్లేదు. మా చిన్నమ్మాయి తన కళ్ళ ముందే నేనుంటే అస్సలు ఉండదండి. ఇంక ఎత్తుకోమని గోల్ చేసేస్తూ ఉంటుంది. అందుకే మా పాపను కూడా ఇక్కడ రెడీ చేయనివ్వట్లేదు. ఇంకా ఇక్కడ మా పాపకైతే ఇంకా తినిపించేస్తున్నాను, టిఫిన్ తినిపిస్తున్నాను. పిల్లలే తోడు అంటూ ఉంటారు కదండి. సో ఫస్ట్ మా చిన్న పాప పుట్టక ముందు వరకు నస్రిన్ కూడా ఇంట్లో ఇలానే చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదన్నమాట. తర్వాత మా పాప పుట్టిన తర్వాత ఇంకా తనతో ఆడుకోవటం, తనతో టైం స్పెండ్ చేయటం, ఇంకా తను బాగా అలవాటు చేసేసుకుందనమాట. ఇంకా నేను ఎప్పుడైనా పనిలో ఉన్నా కూడా మా చిన్న పాపని తనే గిలక్కాయలతోటి బొమ్మలతోటి ఆడిపిస్తూ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ టీవీ చూస్తూ తింటున్నారు. గేమ్ చేంజర్ మూవీలో సాంగ్ వస్తుంటే ఇది వీళ్ళిద్దరికి చాలా ఫేవరెట్ సాంగ్ అండి. సో చూస్తున్నారనమాట. మా పాపకి ఇంకా నేను ఇక్కడ బాక్స్ పెడుతున్నాను. తనకి 12:30 వరకే అండి స్కూలు, ఫుల్ డే ఏం కాదు. మార్నింగ్ 9 నుంచి 12:30 వరకు అనమాట. కాకపోతే టీచర్స్ స్కూల్లో 11:30 ఆ టైంలో కొంచెం స్నాక్స్ లాగా ఏదన్నా తినిపిస్తూ ఉంటారు. సో మార్నింగ్ పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా చేసి రారు కదా, ఆ ఉద్దేశంతో ఇంకా నేను ఇక్కడైతే మా అమ్మాయికి సాక్స్లు అవి వేస్తున్నాను.
మా అమ్మాయికి బాడీ లోషన్ అన్నా, పౌడర్ అన్నా ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండదనమాట. నేనే బలవంతంగా రాస్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు తనే ఈజీగా రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటది. కానీ ఒక్కొక్క రోజు బాగా ఇసికిస్తదనమాట. ఈరోజు అలానే ఇసికించింది. చాలా ఎక్కువ ఇసికిచ్చిందనమాట. ఇక్కడ మా మమ్మీ నీ చెప్పులు అవి కాదు కదా, ఇవి కదా అని చూపిస్తుందనమాట నాకు. నీవు అవి ఎందుకు వేసుకున్నావని. యాక్చువల్గా నా చెప్పులు తెగిపోయినాయి. సో అందుకే నేను వేరే వేసుకున్నాను. ఇక్కడ టైం అయితే 9:10 అయిపోయింది. 10 మినిట్స్ లేట్ అయింది ఆల్రెడీ. మమ్మీ ఏం అవ్వదులే అని చెప్తుందనమాట మా పాప. ఎందుకంటే ఇంకా లేట్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం అవ్వదులే మమ్మీ అని చెప్తుంది. ఇంకా మేము కిందకు వచ్చేసి బయటకు వెళ్ళిపోతున్నామండి. మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఇంకా కిందకి దిగిపోయి వెళ్ళిపోతున్నాం. గేట్ నేను వేస్తానంటే లేదు నేనే వేస్తానని వేస్తుంది మా అమ్మాయి. స్కూల్కి మా ఇంటికి పెద్ద దూరం ఏమీ ఉండదండి, చాలా దగ్గర. తన స్కూల్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఓన్లీ అందులో ప్లే గ్రూపు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయి. పాప లాస్ట్ ఇయర్ ప్లే గ్రూప్ అయిపోయింది, ఇప్పుడు నర్సరీ అనమాట. సో ఇంక ఇదే ఫస్ట్ ఫ్లోర్లో. అక్కడ ఒక మ్యామ్ ఉంటారు పిల్లలందరినీ పికప్ చేసుకోవడానికి. ఇంకా తర్వాత నేను ఇంకా తను వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా మనం లేచిన పక్క బట్టలు కానివ్వండి, అంట్లు, బట్టలు ఇంకా అవన్నీ అక్కడే ఉన్నాయి. ఫస్ట్ అయితే అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. మా చిన్నమ్మ అయితే నిద్రపుచ్చుదామని ట్రై చేశాను, కానీ అస్సలు నిద్రపోలేదు. చాలాసేపు కూడా ట్రై చేశాను అనమాట. అలా టీవీ చూస్తూ ఉంది సోఫాలో కూర్చొని. ఆ తర్వాత ఇంకా తన్ని స్లోగా నిద్రపుచ్చేసాను. ఇంకా అంట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట కడగాల్సినవి. సో ఇంకా అవి వాష్ చేసేస్తున్నాను ఇక్కడ. పనంతా అయిన తర్వాత నేను తింటానండి. ముందే ఎందుకో నాకు తినాలనిపించదు, పనంతా అలానే ఉంచేసుకొని. ఆ తర్వాత అంతకు ముందు రోజే మేము డీమార్ట్కి వెళ్ళొచ్చామన్నమాట. ఆ గ్రోసరీస్ అన్నీ అలానే ఉండిపోయినాయి. సో అవి ఇక్కడ సర్దేస్తున్నాను అక్కడ. లేకపోతే సర్దకపోతే ఇంక అవి అక్కడే ఉంటాయి. నేను ఇవి సర్దేలోపే మా పాప ఇక్కడ లేచిపోయి కూర్చుంటుంది. ఇప్పుడు తనకి 8 months అనమాట. ట్రై చేస్తుంది కూర్చోటానికి. కూర్చొని అటు ఇటు ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా తర్వాత తనకి కూడా స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసేసి ఇంకా మా పాపని తీసుకొని రావడానికి వెళ్తున్నాం. కెమెరాలో తనని తను చూసుకుంటే నవ్వేస్తూ ఉంటుందండి మా చిన్నమ్మాయి. పిల్లలు ఎవరైనా అంతే అనుకోండి. బయటికి తీసుకొస్తే ఎంతసేపు అయినా చుట్టూ చూస్తూ సైలెంట్గా ఉంటుంది. ఇంట్లో ఉంటే మాత్రం ఎత్తుకొనే ఉండాలి. సో మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా తర్వాత వెళ్ళి మా పాపని తీసుకొచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నన్ను షాప్కి తీసుకెళ్ళని గోల్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, పక్కనే షాప్ ఉంది. సో ఆ షాప్కి తీసుకెళ్ళమని గోల్ చేస్తుంది అనమాట. సో వద్దు అని నేను చెప్తున్నాను, ఇంట్లో ఉన్నాయని చెప్తున్నాను, కానీ తను వినిపించుకోవట్లేదు. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మా డైలీ రొటీన్ అయితే ఇదేనండి, మండే నుంచి ఫ్రైడే వరకు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.